చికెన్ పులుసు ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఏగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి వేపుతుండగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. 1/2 కేజీ చికెను ఇందులో వేస్తున్నాను. కొంచెం పసుపు, 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి. ఇది మొత్తం కలిసేలాగా వేపేసి కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇది ఇప్పుడు 2 టమాటాలు మిక్సీ చేసి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ ఇందులో వేస్తున్నాను. ఇది మొత్తం కలిపేయాలి. కలిపేసి ఇది 5 మినిట్స్ అలాగా ఉడకనిచ్చాక చింతపండు రసం వేయాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇది అలా 15 మినిట్స్ ఉడకనిస్తే చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. టేస్టీగా ఈజీగా చేసుకునే పాతకాలం నాటి చికెన్